కె సహస్ర. గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల గోరంతా దానికైనా. ఏ పాట పాడతా? నేను పాడబోయే పాట హలో గురు ప్రేమ కోసమే. చిత్రం నిర్ణయం. రాసిన వారు గణేష్ పార్థో గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం ఇళయరాజా గారు. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే. మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హార్నే. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్ను. మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి యా. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్ను. మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. Extraordinary singing.
Fantastic. Judges, over to you. మీరు అడిగారు కదా అల్లరి చేయమని, పాటలో చేసింది. చేసింది అవును. ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చావు, బాలుగారు ఇవ్వని ఎక్స్ప్రెషన్స్ కూడా కదా. అవును మ్యామ్. నువ్వు ఓన్ చేసుకున్నావు అనమాట పాట. సహస్ర పాడితే ఎలా పాడుతుందో అలా పాడేసింది. వెరీ నైస్ నాన్న, థ్యాంక్ యూ మ్యామ్. చాలా నచ్చింది నాకు. నీ ఎనర్జీ నచ్చింది. పాట ఏదైనా సరే మనం ఒక జోనర్ పాడుతూ ఉంటే ఓకే నాలో ఈ టాలెంట్ కూడా ఉంది, నాలో ఈ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది అని బయటకు తెలుస్తుంది జనాలకి. నువ్వు అస్సలు మాట్లాడకుండా ఉండుంటే కొంచెం క్లోజ్డ్ ఏమో అని అనిపించిన విషయం. చరణ్ గారు ఎంతసేపు ప్రయత్నం చేస్తున్నారు పాపం. నువ్వు ఏదైనా మాట్లాడతావా, నువ్వు ఏదైనా అల్లరి చేస్తావా అని వాళ్ళు. సో నువ్వు రిజర్వ్ చేసుకున్నావు అనమాట పాట కోసం, రైట్? ఎస్ మ్యామ్. అబ్బా. సో నాన్న చిన్న చిన్న విషయాలే ఇక్కడ, ఓకే? స్వరస్థానాలు అగైన్. వెన్ ఇట్ కమ్స్ టు సీరియస్ సింగింగ్ లైక్ దిస్, వీ హ్యావ్ టు టెల్ యూ దిస్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ చెప్తున్నాను, శృతి దోషాలు చాలా ఉంటాయి, ఓకే? ఓకే మ్యామ్. శృతిలో చేరట్లేదు పాడేది. ఒక్క లైన్ శృతిలో పాడావు అంటే సెకండ్ లైన్ వచ్చేసరికి ఎనర్జీ తగ్గుతోందో ఏం జరుగుతుందో మొత్తానికి కొంచెం శృతి తగ్గుతుంది. ఈధర్ ఫ్లాట్ అవుతుంది, మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లాటే అవుతుంది. అంటే ఈ స్వరస్థానం ఇక్కడ ఉండాల్సింది, శృతి ఇక్కడ ఉంది. ఇంకా జాగ్రత్తగా గమనించుకోవాలి, ఓకే? ఓకే మ్యామ్. బేసిక్ గా బాగా సాధన చేయాలి, ఓకే మ్యామ్. సరేనా? అధ్యక్ష, అన్ని రౌండ్లు అల్లరి రౌండ్లు పెట్టాలని నా కోరిక అధ్యక్ష. ఎందుకంటే అల్లరి రౌండ్లు అందరూ బాగా పాడుతున్నారు. ఉంగరాల జుట్టువాణ్ణి ముందు ఆ అమ్మాయి పాడింది, బాగా పాడింది సహస్ర. తర్వాత వైష్ణవి స్నేక్ బాగా పాడింది. వైష్ణవి. స్నేక్ వైష్ణవి బాగా పాడింది. ఇప్పుడు తను కూడా ఇన్నాళ్ళు అసలు నువ్వు ఉన్నావు కానీ ఉన్నావు అంతే, గుంపులో గోవిందమ్మలా ఉన్నావు, కానీ ఇప్పుడు సింగిల్ సహస్ర బయటకు వచ్చింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకన్నా నీకన్నా చాలా బాగా పాడావు. అట్లాగే ఇప్పుడు జాజ్ బ్రో అన్నట్టు యాటిట్యూడ్, ఈ పాట ధోరణి ఏంటి, పాట స్వభావం ఏంటి, అట్లాగే ఉన్నట్లు దాన్ని ప్రదర్శించావు. చాలా బాగుంది. తర్వాత సునీత గారు చెప్పినట్టు శృతి దోషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నాకు రెండో చరణంలో అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన పాడుతున్నావు అందంగా, కానీ ఆ చెల్లవింక దగ్గర చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఆ లోపం. వాటిని సవరించుకో, తప్పకుండా మంచి గాయనవుతావు. నువ్వు ఉంది, నీలో ఉంది, సామర్థ్యం ఉంది, బయటికి తీయాలి, సందర్భం రావాలి, ఆ సందర్భాన్ని నువ్వే సృష్టించుకోవాలి, సరేనా? ఓకే సార్. సహస్ర, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాలు గారు కనపడ్డారు, నాకు బాలు గారు కనపడ్డారు. చూసావు, ఇన్నాళ్ళు ఇలా అంటే వచ్చింది అభినందన ఎవరికైనా? లేదు సార్. అది మరి నేనంటే కాదన్నా చాలానే బాగా పాడావమ్మా. ఎనర్జీ ఉంటే యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్. హౌ యూ ఛానల్ ది ఎనర్జీ ఈజ్ వాట్ నీడెడ్. చాలా ఎక్స్ట్రీమ్లీ గుడ్. ప్లస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లంగ్ పవర్. అది ఉంటేనే స్టామినా ఉంటుంది, స్టామినా ఉంటేనే శృతి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది, లేకపోతే శృతి ఎక్కడో కొంచెం అటు ఇటు అవుతుంది. సో జస్ట్ ఇంప్రూవ్ యువర్ ఓన్ హెల్త్ అంతే. యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ యు ఆర్ ఇన్ ది రైట్ పాత్. కీప్ గోయింగ్. ఆల్ ది బెస్ట్ టు యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. బికాజ్ యు ఆర్ చార్మింగ్. ఎలా థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, గణేష్ పాత్ర గారు చాలా పాటలు రాయలా, ఆయన కథలు కూడా రాసేవారు కదా. అంటే ఎక్కువ నాకు తెలిసి 2-3 సినిమాలకి కథలు మాటల రచయిత, మాటల గొప్ప రచయిత. మాటల రచయిత. మరో చరిత్ర, ఎగ్జాక్ట్లీ. గొప్ప మాటల రచయిత. మొదటిసారి పాట రాశారు ఆయన. ఇది ఫస్ట్ సాంగ్, ఒకే పాట, ఒక పాటే రాశారు. ఒక పాట గుంటూరు శశింద్ర శర్మ గారు రాసినట్టుగా ఈయన కూడా ఒకే పాట రాశారు. వావ్. కానీ అసలు మళ్ళీ బాణికి, ఇళయరాజు గారి బాణికి ఎంత అందంగా రాయడం అన్నది. ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో అసలు గణేష్ పాత్ర గారి దగ్గర ఈ పాట రాయించుకోవాలని? అంటే ఆయన స్టోరీ ఐ థింక్ గణేష్ పాత్ర గారిదే అనుకుంటా. నిర్ణయానికి ఆయన కథా మాటలు. అవును. అప్పుడు ఆ సందర్భంలో ఏదన్నా చర్చించే సందర్భంలో రాయాలని ఆయన కొన్ని ఆలోచనలు చెప్పుంటారు. ఈ పాట సందర్భానికి మీరే రాస్తే బాగుంటుందని వాళ్ళు ఏదైనా కోరినట్టున్నది, ఆయన రాశారు అట్లా అందంగా. ఉంటుంది. అంటే ఒకటి ఏంటంటే, మాటల రచయితలకి లయ, ఒక అంతర్లయ ఉంటుంది. ప్రతి మాటల రచయితకి ఒక అంతర్లయ ఉంటుంది. అంటే రాసేప్పుడు ఒక నడక, వాళ్ళ Tempo. మాటల్లో ఒక వాక్యాల్లో నడక ఉంటుంది, అంతర్లయ. అది ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారి వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు ఒక పాట రాశారు, మాట రాదు, ఆ పాట. దాంట్లో కూడా ఒక లయ ఉంటుంది, ఆయన మాటలో లయ ఉంటుంది కాబట్టి పాట రాయడానికి తొందరగా వాళ్ళ ఆ సౌలభ్యం, ఆ సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలకు బాలు గారు మ్యూజిక్ చేశారు. అప్పుడు నేను అసిస్టెంట్ గా ఉండేవాడిని. మయూరి, ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు గణేష్ పాత్ర గారు ఇక్కడ ఉషా కిరణ్ మూవీస్ వర్క్ చేస్తున్నారు. ఆ సందర్భంలో వి హాడ్ మెట్ లాట్ ఆఫ్ టైమ్స్. సూపర్, వెల్ డన్, థ్యాంక్ ఆల్ యూ ద బెస్ట్. హలో గురు ప్రేమ